వేసుకోవాలక్కర్లేదు. సో ఇప్పుడు జెన్కిన్స్ సైడ్ మనం ఏం చేస్తాం, బిల్డ్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వాలి కదా, కాబట్టి ఆప్షన్కి వెళ్తాం, బిల్డ్ ట్రిగ్గర్స్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఆటోమేటిక్ రన్ అవ్వాలి కదా, బిల్డ్ ట్రిగ్గర్స్కి వెళ్ళి ఇదిగో ఈ ఆప్షన్ చదవండి, గిట్ హబ్ హుక్ ట్రిగ్గర్. అంటే గిట్ హబ్ పంపించే ఇన్స్ట్రక్షన్స్ నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఆటోమేటిక్ గా జాబ్ రన్ చేయాలని అర్థం. జస్ట్ ఇది ఎనేబుల్ చేసి వదిలేయండి అంతే చాలు. సో 2 చేంజెస్ చేసాం. సిఐకి ఏం చేంజ్ చేసాం, గిట్ హబ్ రిపాజిటరీలోకి వెళ్ళి వెబ్ బుక్స్ లో జెన్కిన్స్ URL ఇచ్చాం. జెన్కిన్స్ సైడ్ వచ్చేసి బిల్డ్ ట్రిగ్గర్ లో ఆ ఇన్స్ట్రక్షన్స్ లిజం అని చెబుతున్నాం. సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి సరదాగా గిట్ హబ్ లో ఊరికే కొన్ని చేంజెస్ చేయండి సరదాగా. చూడండి ఇదే కదా రిపాజిటరీ, ఊరికి సరదాగా వెళ్ళి ఇక్కడ ఫైల్ మాడిఫై చేద్దాం ఊరికే. ఎడిట్ అని చెప్పి చూడండి, కమిట్ కొట్టగానే ఆటోమేటిక్ గా నాకు జెన్కిన్స్ లో కొత్తగా బిల్డ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి నేను జెన్కిన్స్ లో ఏమి టచ్ చేయను. రాలేదుగా, ఏం చేయాలి, ఇదే రిపాజిటరీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాం. జెన్కిన్స్ ఐపీ కరెక్ట్గా ఇచ్చామా లేదా, ఓ వెరీ నమస్తే, ఐపీ అడ్రస్ కరెక్ట్ అయినా మనం ఇచ్చింది. మామూలుగా మనం టామ్ క్యాట్ లో అప్లై చేసాం కదా, స్లాష్ జెన్కిన్స్ కూడా ఇవ్వాలి. మామూలుగా అయితే అవసరం లేదు, మామూలుగా మీరు సర్వీస్ లాగా రన్ చేస్తే అవసరం లేదు. ఇక్కడ టామ్ క్యాట్ లాగా రన్ చేసాం కదా. ఓకే ఇక్కడ ఇస్తాం, అప్డేట్ అనండి. ఇప్పుడు వెళ్ళి సరదాగా కోడ్ మాడిఫై చేయండి చూద్దాం. కోడ్ నెల్లి మాడిఫై చేద్దాం సరదాగా. కమిట్ హిస్టరీ మాకు చూపిస్తుందా?
ఓకే, నో ప్రాబ్లం. డెవలపర్ లాగా మాడిఫై చేస్తున్నాం ఈ కోడ్ ని. git -hyphen version క్లోన్ చేసుకుందాం ఈ కోడ్ డెవలపర్ లాగా. github.com/ ఇప్పుడు సిఐ ఎప్పుడు రైజ్ అవ్వాలని చెప్పా మీకు? యాజ్ ఏ డెవలపర్ మీరు పుష్ చేసినప్పుడు, అంతేగా? ఓకే, vprofile -v1.git. ఇప్పుడు నేను డెవలపర్ అనుకుందాం. లెట్స్ సే నా దగ్గర కోడ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఫైల్ ని మాడిఫై చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో జస్ట్ కొన్ని రిమూవ్ చేసా సంథింగ్, ఏదో ఒక మాడిఫికేషన్, చిన్న మాడిఫికేషన్. ఇప్పుడు ఏమవుద్ది? గిట్ యాడ్ readme అంట, git commit -m, just change something like git push origin master, అంతేగా? నా దగ్గర యాప్ పాస్వర్డ్ లేదు. యాప్ పాస్వర్డ్ ఎందుకు కమిట్ హిస్టరీ చూపిస్తుంది? ఏమి టెస్టింగ్ 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 టెస్టింగ్. బాబా ఓకేలే. సో ఇక్కడ కొన్ని ఊరికి సరదాగా చేంజ్ చేద్దాం. ఏమన్నా నేమ్ వచ్చేసి ఇలా మాడిఫై చేద్దాం. మీ ప్రొఫైల్ సంథింగ్ ఏదో మాడిఫై చేస్తాం చేసి ఇక్కడ ఏమంటా, ఇప్పుడు కమిట్ అంట. కమిట్ అనగానే మనం జెన్కిన్స్కి వెళ్తే 7 ట్రిగర్ అయిందా ఆటోమేటిక్ గా? నేను ట్రిగర్ చేశాను జెన్కిన్స్ లో. ఓకే, సో డెవలపర్ ఎప్పుడైతే కోడ్ పుష్ చేశాడో ఆటోమేటిక్ గా మళ్ళీ కూడా మాడిఫై చేస్తాను. చూడండి, ఒక్కసారి నేను సిఐ ఇంప్లిమెంట్ చేసేస్తే మళ్ళీ అసలు నేను జెన్కిన్స్ టచ్ చేసే పని కూడా లేదు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే డెవలపర్ కోడ్ మాడిఫై చేసి పుష్ చేశాడో ఆటోమేటిక్ గా రన్ అయిపోయింది. సో మనం దాన్ని ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మళ్ళీ మాడిఫై చేస్తా. చూడండి, ఇక బిల్ నెంబర్ 7 ఉంది లాస్ట్. నేను జెన్కిన్స్ టచ్ కూడా చేయట్లా. గిటబ్కి వెళ్ళా, ఏదో ఒక ఫైల్ తీసుకున్నా, ఎడిట్ కొట్టా, దాంట్లో ఏదో ఒకటి నా ఇష్టం వచ్చింది చేంజ్, ఏదో ఒకటి సంథింగ్ పెట్టేశా. జస్ట్ కమిట్ కొడుతున్నా అంతే. ఇంకా నేను జెన్కిన్స్ టచ్ కూడా చేయను. ఓకే, కమిట్ కొట్టా. సో జస్ట్ జెన్కిన్స్కి వెళ్ళి చూస్తున్నా. చూడండి, ఆటోమేటిక్ గా 8 అయిపోతుంది. సో నేను ఫస్ట్ డెమోలోనే చెప్పా, ఒక్కసారి మీరు సిఐసిడి సెటప్ చేసేస్తే ప్రతిసారి మీ అవసరం లేదు అని చెప్పా. ఎప్పుడైతే డెవలపర్ కోడ్ మాడిఫై చేస్తున్నాడో ప్రతిసారి అది పుష్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఏదైనా రీజన్ వల్ల ఈ సిఐసిడి ఫెయిల్ అయితే అప్పుడు మనం బ్యాక్వర్డ్ చూడాలి, లేకపోతే కొత్తగా సిఐసిడిని సెటప్ చేయాలన్నా మళ్ళీ చూడాలి.
ఓకే, సో ఇలా డెవలపర్ కోడ్ మాడిఫై చేసి గిటబ్ లో పుష్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్ వరకు జరిగితే దాన్ని మనం సిఐ అంటాం, విచ్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు బిల్డ్ ట్రిగ్గర్ అవ్వడానికి మనం ఆల్రెడీ 2 స్టెప్స్ నేర్చుకున్నాం. ఒకటి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిలేషన్ కోసం మానిటర్ అదర్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కూడా బిల్డ్ ట్రిగ్గర్స్ చేసాం. ఇప్పుడు మళ్ళీ వెబ్ హుక్స్ ద్వారా సిఐ ఇంప్లిమెంట్ చేయడానికి చేసాం. దీంతో పాటు ఇంకా మనకి 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆటోమేటిక్ గా జాబ్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలని చెప్పడానికి. సో ఏమున్నాయి చూడండి, ఇక్కడ బిల్డ్ ట్రిగ్గర్స్ కి వెళ్తే చూడండి, ఇది ఆల్రెడీ మనం చూసాం, ఇది మనం చూసాం. ఇంకా 2 మెయిన్ ఆప్షన్స్, ఈ 2 బిల్డ్ పీరియాడికల్లీ అండ్ పోల్ ఎస్ఈఎం. బిల్డ్ పీరియాడికల్లీ అంటే మీకు గుర్తుందా, మనం జెన్కిన్స్ లో బ్యాకప్ గురించి చెప్పుకున్నాం. పీరియాడిక్ బ్యాకప్ ఏం చెప్పుకున్నాం మనం, క్రాన్ ఎక్స్ప్రెషన్ లో ఎప్పుడు రన్ అవ్వాలి అని టైం ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా బ్యాకప్ జరుగుతూ ఉంది, దట్స్ కాల్డ్ పీరియాడిక్. సేమ్ ఇక్కడ కూడా మనం సిఐ ఇంప్లిమెంట్ చేయకుండా డెవలపర్ మాడిఫై చేసినప్పుడల్లా నాకు బిల్డ్ అవసరం లేదు, ఓన్లీ మార్నింగ్ 9 o'clock నాకు కావాలి, లేదా ఈవినింగ్ 5 o'clock కావాలి, లేకపోతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కావాలి, లేకపోతే ఎవ్రీ అవర్ కావాలి అని మనం టైం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే డెవలపర్ చేంజెస్ చేసినా చేయకపోయినా, ఏమైనా కమిట్స్ జరిగినా జరగకపోయినా దానికి అనవసరం, ఆటోమేటిక్ గా బిల్డ్ ఆ టైంకి జరిగిపోతుంది. దాన్ని మనం బిల్డ్ పీరియాడికల్లీ అంటాం. ఇక్కడికి వెళ్ళి చాలా సింపుల్, జస్ట్ క్రాన్ ఎక్స్ప్రెషన్ గుర్తుందిగా మీకు, మార్నింగ్ 5 o'clock చెప్పుకున్నాం, గుర్తుందా? జస్ట్ అది ఇచ్చేయటమే. మండే 1, సండే 0, అగైన్ 7 సండే, 0, 7 సండేస్ మధ్యలో కౌంట్ చేసుకోండి. 20 ఏంటది? 120లో 20 ఏంటి? అంతేగా, ఇక్కడ ఇవ్వు 0 minutes ఇచ్చిన 20 minutes ఇవ్వు, 1 ఇవ్వాలంటే 1 ఇవ్వు. పాపం లైనక్స్ అదే ఫాలో చేస్తుంది, కొంచెం దయచేసి అదే నువ్వు కూడా ఫాలో అవే. నేను అదే చెప్తున్నా, అది బిల్డ్, అది ఏదో ఆటోమేటిక్ బ్యాకప్ దగ్గర అడగచ్చుగా ఆ క్వశ్చన్. ఓకే ఓకే, మినిట్స్ ఫస్ట్, అవర్స్, డేట్, మంత్, డే ఇలా ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్ గా టైంకి బిల్డ్ షెడ్యూల్ అయిపోతుంది. ఓకే, అయితే బిల్డ్ పీరియాడికల్లో చిన్న ప్రాబ్లం ఉంది. సపోజ్ ఇవాళ డెవలపర్ కోడ్ మాడిఫై చేశాడు, బానే ఉంది, ఇంకా ఇవాళ నుంచి రేపటి వరకు అసలు ఏం చేంజెస్ జరగలేదు. ఈ బిల్డ్ పీరియాడికల్లో ప్రాబ్లం ఏంటంటే ఏం చేంజెస్ జరగకపోయినా మళ్ళీ బిల్డ్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు? నేను ఆల్రెడీ బిల్డ్ జరిగిందిగా, దాని తర్వాత ఏం అప్డేట్ జరగలేదుగా, మళ్ళీ బిల్డ్ ఎందుకు? ఈ బిల్డ్ పీరియాడికల్లీకి లాస్ట్ టైం బిల్డ్ జరిగిన తర్వాత ఏమైనా చేంజెస్ జరిగినాయా, జరగకపోతే అవసరం లేదు కదా అని చెక్ చేసేంత ఇంటెలిజెన్స్ దీనికి లేదు. బ్లైండ్ గా మీరు ఏ టైం ఇస్తే ఆ టైంకి రన్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ఇంటెలిజెంట్ పవర్ దేనికి ఉంటుంది అంటే పోల్ ఎస్ఈఎంకి ఉంటుంది. ఈ పోల్ ఎస్ఈఎం కూడా సేమ్, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ టైం ఇచ్చేస్తాం అంతే. కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్, పోల్ ఎస్ఈఎం ఏం చేస్తుందంటే లాస్ట్ టైం